ప్రపంచమంతా ఎల్నినో ప్రభావానికి గురవుతుందంటున్నారు. అలాగే మన దేశంలోనూ చాలా రాష్ట్రాల్లో వర్షపాతం తక్కువగా నమోదవుతుంది. అయితే అస్సాంలో మాత్రం ప్రమాదకర స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఇది ఏటా జరిగేదే అయినా ఈ వరదలు ఇస్తున్న సంకేతాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటున్నారు. లేకపోతే భవిష్యత్తులో చాలా పెద్ద ప్రమాదం తప్పదు అంటున్నారు. దేశంలో ఓవైపు వానలకు కరువు, మరోవైపు వరదల బీభత్సం. గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ ఇది. బీభత్సం నుంచి పాఠాలు నేర్చుకోకపోతే మరింత ముప్పే. అస్సాంలో వరదల బీభత్సానికి ఈ సీజన్లో 101 మంది చనిపోయారు. 1,68,000 మంది నిరాశ్రయులుగా మారారు. రాష్ట్రంలోని 15 జిల్లాలు వరదలోనే మునిగిపోయాయి. దాదాపు 11,000 హెక్టార్లలో వ్యవసాయాన్ని ఈ వరదలు దెబ్బతీశాయి. అస్సాంలో ప్రతి ఏటా ఇదే పరిస్థితి చోటు చేసుకోవడాన్ని బట్టి చూస్తే ఇతర ప్రాంతాలు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనిపించక మానదు. అసలు ముందు అస్సాంలోని యంత్రాంగమే గుణపాఠాలు నేర్చుకోలేదు. అందుకే ఇంత పెద్ద ఎత్తున ఏటా వరదలకు నష్టపోవాల్సి వస్తోంది. ఇంటర్నల్ క్లైమేట్ చేంజ్ అనే ఐక్యరాజ్య సమితి చేసిన అధ్యయనం చూస్తే రాబోయే రోజుల్లో ప్రమాదం ఇంకా పెరుగుతుందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగితే హిమాలయాల్లోనే అసలు ప్రమాద ఘంటికలు మోగుతాయి. ఈ శతాబ్దం గడిచే కొద్దీ సింధు, గంగా, బ్రహ్మపుత్ర అనే 3 హిమాలయ నదీ పరివాహక ప్రాంతాలు మరింత తీవ్రమైన వరదలను ఎదుర్కోక తప్పదు. పారిశ్రామికీకరణకు ముందున్న స్థాయిలతో పోలిస్తే భూమి ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ పెరిగితే 2100 నాటికి హిమాలయాల్లోని హిమనీనదాల పరిమాణంలో 60% వరకు కరిగిపోయే అవకాశం ఉందని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. మరి ఈ హిమానీ నదాలు కరగడానికి, వరదలకి కారణమేంటి అంటే అస్సాంలో ప్రవహిస్తున్నది బ్రహ్మపుత్రని. ఈ నది పొంగినప్పుడల్లా ఇక్కడ వరదలు సాధారణంగా మారిపోయాయి. అంతేకాదు ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఓ అధ్యయనం ప్రకారం అస్సాంలో రుతుపవన వర్షాల గరిష్ట స్థాయి జులై నుండి ఆగస్టుకు మారుతోందని పరిశోధకులు గుర్తించారు. అలాగే రుతుపవన అనంతర వర్షపాతం పెరుగుతూ ఉండగా రుతుపవనాలకు ముందు కురిసే వర్షపాతం తగ్గుతోంది. దీని అర్థం ఏంటంటే వర్షాలు కురిసే కాలం తగ్గుతోంది, కానీ వాటి తీవ్రత పెరుగుతోంది. అంటే అకాల వరదలు, కరువు అనేది వెంటనే చోటు చేసుకుంటాయి. అడవుల నరికివేత పెరగడం, అస్తవ్యస్తమైన పట్టణీకరణ, నదీ గర్భంలో తవ్వకాలతో పాటు కొండ ప్రాంతాల్లో మైనింగ్ వంటివి వరదల తీవ్రతను పెంచుతున్నాయి. ఈ కారణాలు తెలిసి కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టే అస్సాంలో వరదలు సాధారణంగా మారిపోయాయి. అయితే ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే దేశవ్యాప్తంగా కూడా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.